ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని అంటే మీ భజన చేసే భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో, దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో, ఈయన అధ్యక్షుడైన తరువాత గోవులు మరణిస్తాయి, విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు. మద్య మాంసాలతో మాడ వీధులు గోడున ఏడుస్తాయి. కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది. అయినా స్వామివారి పదసేవలో పునీతమైపోతున్నాను అని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాధిపతి అంటే అరిషడ్వర్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి. ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడిలాగా ఉండకూడదు. సేవా టికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది. మనవాడు బిఆర్ నాయుడు గారు ఎలాంటి వారంటే దుర్నీతిపరుడు, దుర్వ్యసన వారసుడు, దుర్యోధన సోదరుడు, దుశ్శాసన సమానుడు, దుస్సాంగత్య సామీప్యుడు, ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలు చేయగలిగినటువంటి మహానుభావుడైన బిఆర్ నాయుడు గారు మీరు గత సంవత్సర కాలంగా మీ భక్తి ఛానల్ అంటే చంద్రబాబు గారి భక్తి ఛానల్ నా మీదనే నడిచి బతుకుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నిరంతరం నా మీద దాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను బండబూతులు తిడుతూ ఆ ఛానల్ను నడుపుకుంటున్నాడు బిఆర్ నాయుడు గారు. బిఆర్ నాయుడు గారు మీరు ఏ టెక్నాలజీతో దర్శనం చేయిస్తాడంటే ఆయన మళ్ళా చెప్తాడు డీజే యాత్రుల్లా, ఆ డీజే యాత్రలాగా నేను వెంకటేశ్వర స్వామిని క్యూలలో ఎవరిని పెట్టకుండా చేసేస్తాను అని ఈ సందర్భంగా మాట గుర్తు చేస్తాను. నేను మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వైకుంఠ ఏకాదశి రోజు 46 గంటలైన క్యూ లైన్లలో ఉండి అంత కష్టము పడి మేము దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నటువంటి మాట చెప్పిందే చంద్రబాబు నాయుడు గారు. బిఆర్ నాయుడు గారేమో డీజే యాత్ర ద్వారా 2 నిమిషాలలో దర్శనం చేయిస్తారన్నాడు. కానీ నాయుడు గారికి ఒక విషయం చెప్పాలా, మన పురాణ కాలం నుంచి అది ఎంత మహానుభావుడైనా మహారుషులైనా అది వాల్మీకి దగ్గర నుంచి దుర్వాసుడు వరకు హిరణ్యకశిపుడు లాంటి ప్రతినాయకులు కూడా శ్రీ మహావిష్ణువును శివుణ్ణు దర్శించటం కోసమని వేల ఏండ్లు తపస్సు చేసి శరీరమంతా కుష్కింపజేసుకొని ఆ బాధలో ఆర్తిలో అప్పుడు స్వామి అనుగ్రహించి వాళ్లకు దర్శనమిచ్చినాడు. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్వామివారి దర్శనానికి ఇంతసేపానని వేచి ఉండేదని తరతరాలుగా ఏ ఒక్క భక్తుడు కూడా ఆరోపించలా. మీరు చేయాల్సింది క్యూ లైన్లలో సరైనటువంటి సదుపాయాలు కల్పించాలే గాని ఏ దర్శనంతో లోపల గర్భగుడిలో దీపాలు మాత్రమే వెలుగుతాయి, అక్కడ లైట్లు వేస్తారా బిఆర్ నాయుడు గారు? ఇంకా మీ ఏ టెక్నాలజీతో అక్కడ దీపాలు ఆర్పేసి ఏ టెక్నాలజీతో మీరు లైట్లు వేస్తారా అని అడుగుతున్నా. ఇలా ఒకటి కాదు, ఈయన గారి ఆలోచనలు నన్ను అంటాడు వాడు ఒక పరంబోకు, వాడు ఒక పరమనీచుడు, వాడే మొత్తం దోచుకున్నదైతే నిరూపించవయ్యా, ఛాలెంజ్ చేస్తున్నాను కదా. నువ్వు ఏ రోజైతే మాట్లాడుతున్నావో ఆ రోజు నుంచి ప్రతిరోజు ఛాలెంజ్ చేసి మాట్లాడుతూనే ఉన్నా నేను. నాకు అనుమానం కూడా, అసలు బిఆర్ నాయుడు గారు మనలాంటి వ్యక్తేనా లేక పూర్వ మానవుని అంశతో ఇంకా కొనసాగుతున్నటువంటి వాడానని. మనమందరము కూడా సేపియన్ జాతికి సంబంధించిన ఒకే డిఎన్ఏకి సంబంధించినటువంటి వాళ్ళం. బహుశా బిఆర్ నాయుడు గారు మన డిఎన్ఏ కాకుండా ఉండిన
నియాండర్తల్ గాని డెనిసోవిన్ జాతికి గాని చెందిన వ్యక్తి అయి ఉంటే తప్ప ఈయనకు ఈ రకమైనటువంటి ఆలోచనలు రావు. ఈయన దయచేసి శాస్త్రజ్ఞులు బిఆర్ నాయుడు గారి మెదడు మీద ఐన్స్టీన్ మెదడును పరిశీలన చేసినట్టే ఈయన మెదడు మీద కూడా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. బిఆర్ నాయుడు గారి మెదడుని ఇంత వింతగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి మెదడుని మ్యూజియంలోను బిఆర్ నాయుడు గారిని జూలోను ఉంచవలసినటువంటి అవసరం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి విషయం తెలియజేస్తున్నా. చాలా సులభంగా దర్శనం చేయిస్తానంటున్నారు కదా, మరి 100 మైళ్ల నుంచి కాలినడుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా తలా ఒక పుష్పక విమానాన్ని కూడా ఏర్పాటు చేయండి బిఆర్ నాయుడు గారు. ఎవరికి శ్రమ లేకుండా కొండకు చేరుకుంటారు. ఒక్కరు కూడా కాలినడకన అలిపిరి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ నడుస్తున్నారు. వాళ్లకు కూడా ఈ రకమైనటువంటి పుష్పక విమాన సౌకర్యాన్ని కలుగజేస్తే వాళ్లు కూడా చాలా తృప్తి పడతారు. ఈ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత దేవుడి గుడి ఒక ప్లాట్ఫారంగా, రాజకీయ ప్లాట్ఫారంగా మారిపోయింది. ఈయన గారు మరొక మాట అంటున్నాడు, వీడి వెనక ఒక న్యాయాధికారి ఉన్నాడు అని. ఇదే మాట వర్ల రామయ్య గారు కూడా అన్నారు. ఈ న్యాయాధికారి, సుప్రీంకోర్టు న్యాయాధికారి ఒకడున్నాడు అని ఆ మహానుభావుణ్ణి, ఆ న్యాయాధికారి కాలి గోటికి కూడా సరిపోని విలువ చేయని బిఆర్ నాయుడు గారు తన కార్యాలయంలో ఆ గొప్ప మనిషిని గురించి నిరంతరం అనరాని మాటలు అంటున్నాడు అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే, నా వెనుక ఉన్నాడు అని నువ్వే న్యాయాధికారి అని చెప్తున్నావో ఆ న్యాయాధికారి పేరు చెప్పే సాహసం నీకుందానని ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజున పత్రికా సమావేశం ద్వారా చెప్పాలి బిఆర్ నాయుడు గారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. ఆయనంతా నీ బతుకెంత, ఆయన నన్ను విమర్శించేది. ఇలా ప్రతిదీ కూడా, ప్రతి అంశాన్ని కూడా బిఆర్ నాయుడు గారు ఆ ఛానల్ అధిపతిగా పనిచేస్తున్నారే కానీ పాలక మండలి అధ్యక్షునిగా పనిచేయటం పూర్తిగా మానేశాడు. నిన్న ఎక్స్ వేదికలో ఈ దుప్పటాల యొక్క కుంభకోణాన్ని బయట పెడతా 19 నుంచే ఇవన్నీ కూడా జరిగినాయి, కరుణాకర్ రెడ్డి దీనికి కారకుడని కూడా పెట్టాడు. విజిలెన్స్ వాళ్లేమో 2015 నుంచి 25 వరకు, అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ దుప్పటాలు కొన్నారు. అది పక్కన పెట్టాడు. అది పక్కన పెట్టి కరుణాకర్ రెడ్డి అని. ఏ విచారణకైనా ఆనాటి నుంచి చెప్తూనే ఉన్నా, ఈనాటి వరకు దేనికైనా కూడా మేము సిద్ధమే. తప్పు చేస్తే నీకంటే ఎక్కువగా బాధపడేవాడిని కూడా నేనే. కాకపోతే నీ చేతిలో మారణాయుధాలు లాంటి నరమేధం చేయగలిగేటువంటి ఛానళ్లున్నాయి, పత్రికలున్నాయి. నడుస్తున్నది నీది నడిచినంత మాత్రాన భయపడే వాళ్ళున్నారు అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొక్కటి లేదు అని బిఆర్ నాయుడు గారికి తెలియచేస్తున్నా. నేను ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. ఇంతటి అబద్దాలు చెప్పేటువంటి బిఆర్ నాయుడు గారి లాంటి మనిషి నేను ఆ వివిఐపి భక్తులకు, అంతే సహజంగా బిఆర్ నాయుడు గారు పోయే సమయానికి వివిఐపి భక్తులే దర్శనం చేసుకుంటారు కాబట్టి, విఐపి బ్రేక్ దర్శనాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి, దయచేసి బిఆర్ నాయుడు గారు గుడిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళకండి. ఇంతటి పాపాత్ముడు ఉంటే నేను గుళ్ళో ఉండను అని వెంకటేశ్వర స్వామి నిజ వైకుంఠానికి వెళ్తారు. ఆ సమయంలో దయచేసి ఆ సమయంలో ఎవ్వరు కూడా దర్శనానికి వెళ్ళకండి. బిఆర్ నాయుడు ఉండేటువంటి సమయంలో దర్శనానికి పోయిన మీ సమయము వృధానే. ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి అవకాశమే లేదు అని అక్కడ అర్చకులతో సహా మిగతా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని బహిర్గతం చేస్తున్నాను నేను.